హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇన్‌స్టాంట్‌గా ఓట్స్ ఉన్నాయండి. ఓట్స్‌తో దోస చేస్తున్నాను. దానికోసం ముందుగా బౌల్‌లో మనము 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకొని అవి మంచిగా వాటర్ వేసుకొని ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని, ఆ తర్వాత వాటర్ వేసుకొని మనము ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానిపోతాయి అవి. ఆ తర్వాత కొంచెం మనకు మంచిగా దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా పోవాలి కాబట్టి వాటర్ వేసుకొని నేను ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న ఆ ఓట్స్ అన్నిటి కూడా వాటర్‌తో సహా మొత్తం మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ కారానికి మీ స్పైసీకి తగ్గట్టు నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం స్మాల్ ఆనియన్, కొంచెం అల్లం ముక్క కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకుంటున్నానండి. మన దోస బ్యాటర్ ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలాగా మెత్తగా మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు గదా! ఎంత సాఫ్ట్‌గా ఈ బ్యాటర్ అనేది దోస బ్యాటర్ లాగా వచ్చేస్తుందనమాట. అదంతా గూడా ఒక బౌల్‌లోకి తీసేసుకొని, ఆ తర్వాత మనకు కావాల్సినంత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా గూడా వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే బ్యాటర్ మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి మొత్తంగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. ఆ లోపల నేనిక్కడ చట్నీ కోసం అని జెప్పి రోస్టెడ్ చనా దాల్ తీసుకుంటున్నాను. అదేనండి పప్పులు, కొంచెం గ్రౌండ్ నట్స్ వేయించుకున్న గ్రౌండ్ నట్స్ పల్లీలు గూడా తీసుకుంటున్నాను. అవన్నీ గూడా తీసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీస్, ఆ తర్వాత మీకు కావాలంటే జీలకర్ర, చింతపండు ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ అవేమీ యాడ్ చేయడం లేదు. ఎందుకంటే మా బాబు తింటాడని జెప్పేసి అవన్నీ యాడ్ చేయడం లేదు. కొంచెం అంటే కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను చట్నీ. ఆ తర్వాత దోస పెన్నం తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని, ఆ తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనము కొంచెంగా బ్యాటర్ వేసుకొని మనకు కావాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆయిల్ నేనిక్కడ కొంచెం బటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు గదా! ఎంతో టేస్టీగా ఉన్న ఓట్స్ దోస రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్